హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బొంబాయి రవ్వతో లడ్డు అయితే తయారు చేస్తున్నాము. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్ ఈ లడ్డు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఒక గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకోండి. ఏ గ్లాస్తో బొంబాయి రవ్వ తీసుకుంటామో అదే గ్లాస్తో 3 గ్లాసులు చక్కెర తీసుకోండి. చక్కెర తీసుకున్నాక అదే గ్లాసుతో ఒక గ్లాస్ నిండుగా నెయ్యి వేసుకోండి. మీరు నెయ్యి ఇష్టం లేకపోతే సగమైనా వేసుకోవచ్చు. వాసన అయితే ఉండదు ఫ్రెండ్స్. నేను వాసన ఉంటుంది అనేసి సగం నెయ్యి అయితే వేసిన, వాసన అయితే అస్సలు ఉండదు. 5 గ్లాసులు పాలు తీసుకోండి. పచ్చి పాలు తీసుకున్నా పర్వాలేదు. 5 గ్లాసులు దాకా తీసుకోండి. గ్లాస్ మార్చకండి, ఒకే గ్లాస్తో అన్నీ వేసుకోండి. వేసుకున్నాక బాగా కలిపి తర్వాత స్టవ్ ఆన్ చేయండి. నేను ఇంతవరకు అయితే స్టవ్ ఆన్ చేయలేదు. ఇవన్నీ వేసుకున్నాక తర్వాత స్టవ్ ఆన్ చేస్తున్నా. మీరు కూడా అలానే చేయండి. స్టవ్ ఆన్ చేసి బాగా కలపండి. 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఫ్రెండ్. టైం కూడా ఎక్కువ పట్టదు. 5 నిమిషాలు చాలు. మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఇది ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకోండి. స్టార్టింగ్లో వచ్చేసి ఫుల్గానే పెట్టుకోండి. బాగా కలపండి. లాస్ట్లో వచ్చేసి సిమ్లో పెట్టుకోవచ్చు. మీరు బాగా కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగున అంటుకుంటుంది. కలుపుతూనే ఉండండి. ఈ బొంబాయి రవ్వ లడ్డు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్. మీరు ఒకసారి ట్రై చేయండి. దీని ముందు రవ్వ లడ్డు అయినా సరే ఏది పనికిరాదు, అంత టేస్ట్గా ఉంది. టైం కూడా ఎక్కువ తీసుకోదు. 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసి అలానే వెళ్ళిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు బొంబాయి రవ్వ కొద్దిగా గట్టిగా పడుతుంది, అందుకనేసి సిమ్లో పెట్టుకుంటున్నాను. నేను స్టార్టింగ్లో సగమే వేసుకున్నాను నెయ్యి. ఇప్పుడు మీరు కావాలనుకుంటే ఇప్పుడు కూడా వేసుకోవచ్చు. నాకు నెయ్యి వాసన పడదు, అందుకనేసి నేను వేసుకోలేదు. మీరు గ్లాస్ నిండుగా అయితే వేసుకోండి. వాసన అయితే అస్సలు ఉండదు. నేను కూడా తిని చూసి చెప్తున్నా ఫ్రెండ్స్. వాసన అయితే అస్సలు ఉండదు, ఎందుకంటే గట్టిగా అయితే పడుతుంది. ఇంకా ఒక 2 నిమిషాలు దాకా పెడితే చాలు, అయిపోతుంది, రెడీ అయిపోతుంది. బాగా గట్టిగా అవుతుంది కాబట్టి అడుగున అయితే అంటుకుంటుంది. ఇదిగోండి, తయారైందో లేదో తెలుసుకోవడానికి పక్కన కొద్దిగా తీసుకొని పిండి లడ్డులాగా చేసుకోండి. ఇదిగోండి, నేను కూడా అట్లానే చేసుకున్నా. లడ్డులాగా రెడీ అయితే అయిపోయినట్టు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. మీకు ఇంకా లడ్డులాగా కాకపోతే ఇంకొద్దిసేపు స్టవ్ మీద పెట్టి తర్వాత తీయండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. నేను వేడి మీద లడ్డూలు చేస్తున్నాను. మీరు కాస్త చల్లారినాక కూడా చేసుకోవచ్చు. చల్లారినాకైతే ఇంకా బాగా షేప్లో వస్తుంది. ఎదుగుండి, మీకు నచ్చిన షేప్లో చేసుకోండి. నేను వేడి మీద చేస్తున్నాను కాబట్టి రౌండ్గా లడ్డులాగా అయితే చేసుకున్నాను. మీకు నచ్చిన షేప్లో మీరు చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.